హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది మార్నింగ్ నుండి ఈవినింగ్ మై డే రొటీన్ అన్నమాట. సో ఎలా జరిగింది అనేది వీడియోలో షేర్ చేసుకుంటాను. సో అంతకన్నా ముందైతే మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళిపోండి. సారీ, వెళ్ళిపోకండి అమ్మా, ఆగి మన వీడియోని అయితే చూసేయండి అబ్బా. సో ఇక పొద్దున్నైతే ఇది శనివారం లాగ్ అన్నమాట. పొద్దున్నే అయితే దీపం ముట్టించుకుందాం అనేసి అయితే తలస్నానం చేసేసాను. అండ్ బయట ఉన్న చెట్లకైతే ఫస్ట్ అయితే వాటర్ అయితే పోసేసాను. ఆ వాటర్ అని అయిపోయాక అయితే ఇంట్లోకి వచ్చి అయితే దీపం అయితే ముట్టించాను. సో దాని తర్వాత అయితే నేనైతే కర్రీ వండమని ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్గా నేను ఏం కర్రీ వండుతున్నా అంటే మార్నింగే ఆల్రెడీ పిల్లలకైతే కర్రీ వండేసి లంచ్ పెట్టేసి పంపించాను. బట్ ఏంటి అని అంటే నేను ఫస్ట్ టైం అన్నట్టు రాజ్మా కర్రీ ఉంటుంది కదా, నేను ఫస్ట్ టైం రాజ్మా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు రాజ్మా అనేది ఉంటుందని, దాన్ని కర్రీ వేసుకుంటారని, దాంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయని సీరియస్లీ నాకు తెలియదు. ఒకరి ద్వారా అయితే తెలిసింది. సో దాని ద్వారా అయితే రాజ్మాలు ఇంట్లో ఉండే, దాంతోనైతే ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. నేను నైటే నానబెట్టేశాను ఆల్రెడీ. రాజ్మా గారెలు చేద్దాము అండ్ రాజ్మా కర్రీ అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, మనం వండాలి తినాలి అంటే. అది నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఎలా ఉంటుంది ఏంది అనేసి. అది చాలా అంటే చాలా లుకింగ్ కనబడ్డది, చాలా టేస్టీ అనిపించింది. అంటే చూడంగా కొన్ని లుక్ వైజ్ అనిపిస్తాయి కదా, ఇది బాగుంది ఇది బాగాలేదు అని. సో అందుకనేసి అయితే ఒకసారి చూసేసరికి ఎమ్మి ఎమ్మి అనిపించింది. సో ఇంట్లో రాజ్మాలు ఉన్నాయి, మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి కదా అనేసి అయితే నేనైతే కర్రీ ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ ఉడకబెట్టేశాను. అంటే యూట్యూబ్లో కొన్ని వీడియోలు సెర్చ్ చేశాను, సెర్చ్ చేశాక ఉడకబెట్టేశాను. ఇంకా కొన్ని అయితే నానబెట్టి ఉంచాను. ఈవినింగ్ వరకు అయితే చేసేద్దాము గారెలు అని. ఇక పిల్లలకైతే వంట వేసేసి వాళ్ళకు బెండకాయ ఫ్రై చేసి అయితే పెట్టేసి పంపించాను. ఇక ఇక్కడనైతే నా కర్రీ కోసం అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఆ కర్రీ ఎలా వండడము ఏంది అన్న ముచ్చట అయితే ఏం తెలియదబ్బా. అందుకే ఏదైనా కానీ యూట్యూబ్లో చూసుకుంటే చేసేసా. ఎందుకంటే మన చేతిలో ఉన్న పెద్ద ఆయుధం ఏంటంటే అది యూట్యూబ్ ఒక్కటే. మనకేం కావాలన్నా, మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూట్యూబ్ ఒక్కటే ఇచ్చేస్తుంది కదా. సో అందుకనేసి అయితే ఇక యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసి అయితే తెలుసుకున్నాను. ఇక దాంట్లో కూడా కంపల్సరీ మసాలా దినుసులు వేస్తారని తెలియదు నాకు. మసాలాకు సంబంధించిన దినుసులు అయితే చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఈ డ్రెస్ ఏంది ఇలా ఉందనేసి మీరు అనుకుంటారు. ఇది వన్ టైం మాత్రమే వేసుకున్నానండి. వన్ టైమే వాష్ చేసేసరికి ఇలా అయిపోయింది. నేను మా గోదావరిఖానికి వెళ్ళినప్పుడు అయితే 2 కుర్తీస్ ఇలాంటి 2 పీస్ సెట్ తీసుకున్నాను. 2 పీస్ తీసుకుంటే ఇది కాటన్. యాక్చువల్గా నేను ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసేసరికి ఏంది కింద కలర్ మొత్తం పోయింది. సీరియస్ నన్ను అన్ఎక్స్పెక్టెడ్, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా నాకు బ్లాక్ అంటే చాలా 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 ఇష్టము. బట్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ టోటల్ ఒక్క డ్రెస్ కూడా ప్రతి ఒక్క డ్రెస్ మ్యాక్సిమం బ్లాకే ప్రిఫర్ చేసేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత బ్లాక్ వేయద్దు అనేసి ఒక థాట్, ఎందుకు బ్లాక్ అనేసి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్ కోసం అయితే ఇంతవరకు కూడా ఎప్పుడు బ్లాక్ తీసుకోలేదు. ఒక్క బ్లాక్ శారీ లేదు, బ్లాక్ డ్రెస్ లేదు, అసలు నేను ఇంతవరకు ఒక్క బ్లాక్ కూడా తీసేసుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక్క బ్లాక్ డ్రెస్ తీసుకున్నాను. ఇది బ్లాక్ ఒకటి ఉంది, ఇంకొకటి వైట్ తీసేసుకున్నాను. వైట్ కాదు, గోధుమ కలర్. సో ఆ గోధుమ కలర్ అయితే టోటల్ సింక్ అయిపోయి నాకు రావట్లేదు. యాక్చువల్గా నేను XXL తీసుకున్నాను, రెండు కుర్తీలు కూడా, 2 పీస్ డ్రెస్సులు కూడా. బట్ ఒకటైతే అది ఆయనతోకే రాలేదు, టోటల్ సింక్ అయిపోయింది. సో ఈ బ్లాక్ ఇది వచ్చింది. బట్ ఏంటంటే ఇది కూడా సింక్ అయిపోయింది. కానీ వాష్ చేసేసరికి ముందు 2-3 పార్ట్స్, బ్యాక్ 2-3 పార్ట్స్ చూస్తే దీని డ్రెస్సులు ఎవరైనా ఆయన గిదేసుకుంది అనేటట్టుంది. బట్ వన్ టైం ఏంటంటే నేను వేసుకున్నది. అమ్మాయి వాళ్ళని కొద్దిగా చెప్పండి అబ్బా, కలర్లు పోతే మన్ను పోతే మొషర పోతాం అంటే మేము కొనుక్కోవాలి వద్దని ఆలోచిస్తాం కదా. ఇలా కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకుంటే ఎలా మాకు చెప్పండి. అందులో ఫేవరెట్ అంటే మరీ ఖరాబ్ చేసుకుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. సో ఇక అయితే ఇంకా చాలా బాధపడి ఎట్లయితే అయితే వేసుకుందాం లేకపోతే వేసుకున్నాను. నాకు చాలా బాగా ఇష్టం అండి బ్లాక్. సో ఇక్కడనైతే బట్టలు అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ బయట వర్షం పడేలా ఉంది. ఎలా గాలి వస్తుందంటే మనుషులు నిల్చుంటే కొట్టుకపోతాం అట్లా వచ్చేస్తుంది. బట్ బట్టలు లేకపోతే అవ్వదు కదా. మళ్ళీ పిల్లలకు స్కూల్స్ అని ఒక్కడే మనము కొంచెము వాషింగ్ మిషన్లో బట్టలు లేకపోతేమా కత్తాం నెక్స్ట్ డేనే 2 ఫుల్ అయిపోతుంది. నేను ఎక్కువ బట్టలు వేసేసరికి వాషింగ్ మిషన్ గడగడ అగడగడ నూగైపోయి ముందు కురుకొచ్చేస్తుంది.
అందుకనేసి ఎప్పుడెప్పుడు బట్టలేద్దాంలే అనేసి అయితే బట్టలైతే ఏసేస్తున్నాను. నాకేదో ప్రాబ్లమ్ ఏందంటే ఇవి రూమ్స్ చిన్నగున్నాయి గదా! సో, చాలా ఇరుకిరుకు అయిపోతుంది. ఇల్లుని అడ్జస్ట్ చేసుకోవడం అంటే చాలా ఇబ్బందయిపోతుంది. బట్ ఇగ మనము ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి గదా! అందుకనేసి చిన్నగున్నా గానీ అడ్జస్ట్ అయిపోతా ఉంటా. సో, ఇక్కడ పిల్లలయి అయితే పొద్దున్న, సాయంత్రం డ్రెస్సులు గదా! ఎందుకంటే స్కూల్‌కి పోయొచ్చాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోతా ఉంటారు. సో, అందుకనేసే ఇక వాళ్ళది గూడా కంపల్సరీ 2, 3 డేస్‌లో డ్రెస్సులు అయిపోతున్నాయి. మా చిన్నోడు కొంచెం తడిచినా కానీ వెంటనే ఇప్పేస్తాడు. నాకొద్దు మమ్మీ అనుకుంటా. సరేలే అనేసి ఇక వాళ్ళకైతే ఇక్కడ బట్టలేస్తున్నాను. వాళ్ళ పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారబ్బా! ఎంత ప్రశాంతంగా ఉందో. కానీ వాళ్ళు లేని లోటే. మా పెద్దోడి గురించి అంత అనిపించదు. ఎందుకంటే వాడు పెద్దోడు అయిపోయాడు గదా! చిన్నోడి గురించే కొద్దిగా రందనిపిస్తది. తింటున్నాడో లేదో, మేడమ్స్ కొడుతున్నారా, ఏడుస్తున్నారా, సైలెంట్‌గా ఉన్నాడా లేదా అని ఒక బాధ, భయం 2 ఉంటాయి నాకు. బట్ ఏం చేస్తాం తప్పదు. కొన్నిటి విషయంలో కాంప్రమైజ్ అవ్వడమే బెటరు. ఎందుకంటే ఇది వాళ్ళ లైఫ్ అన్నప్పుడు వాళ్ళ లైఫ్‌ల గురించి మనము అయ్యో! వాళ్ళు ఏడుస్తున్నారు మనం బాధపడుకుంటున్నాం అనుకో వాళ్ళ లైఫ్ సెట్ అవ్వదు. వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతది. సో, అందుకనేసి కొద్దిగా మనసు రాయి చేసుకునే ఉంటా నేను. వచ్చేదాకా మా చిన్నోని మీద ధ్యాస ఎక్కువ ఉంటది. సో, ఇక్కడ కంపల్సరీ మన బట్టలు అక్కడ, ఇక్కడ రెండిట్లో అలా ఫిక్స్ చేయాల్సిందే. ఒకటి పైపు దీనికి, ఒక పైపు వాష్‌రూమ్‌లోకి ఏసేసి ఇక్కడ రాజ్మా కర్రీ చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందన్నమాట. ఇది కర్రీ ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చేయాలి. అది నాకు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నిన్నటిదేదో కర్రీ ఉండే అబ్బా! సో, అందుకనేసి ఆ కర్రీ అయితే కూడా హీట్ చేసేసుకుంటున్నాను. హీట్ చేసేసుకొని కూడా ఇల్లు మొత్తం కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. సెల్ఫ్‌లల్ల దుమ్ములు మన దీన్నేమంటారు జిర్రపురులు ఎక్కువైతున్నాయి. దానికి ఏమన్నా సొల్యూషన్ చెప్పండబ్బా! ఏ చిన్న వస్తువు తీసినా గానీ విపరీతంగా జిర్రపురులొస్తున్నాయి. ఏం చేయాలో నిజంగా అర్థం కావట్లేదు. నాకైతే పిచ్చెక్కుతుంది. అమ్మా! ఏమన్నా ఇంట్లో సామాను తక్కువ లేదు గానీ మామూలుగా ఘోరంగా అంటే చిత్తడి అయిపోయేసరికి గలీజయితుంది. వేరే ప్లేస్‌లో షిఫ్ట్ చేద్దామంటే మనం ఉన్న ప్లేస్‌లో అడ్జస్ట్ అయిపోవాలి గదా! సో, అదట్లా. ఇక్కడనైతే ఇవైతే క్లీన్ చేసేస్తున్నాను. ఇక తెలిసింది కదా మా బుడ్డోడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు. వానికి యూనిఫామ్ లేదు. యూనిఫామ్‌ది లూజ్ ఉంది. సో, అందుకనేసి వానికి స్కూల్‌లో పోలియో చుక్కలేసారంట. అది చుడతని చూపిస్తున్నాడు. పోంగానే మేము చెప్పాను. బట్ ఏందంటే కొద్దిగా గాయి చేసిండు. నేను ఏడతా, కక్కుతా అనుకుంటూ ఏడ్చిండు. వానికి ఏం చెప్పలేదు. సరే అనేసి ఊరుకున్నాక ఇంటికొచ్చినాక చెప్తున్నాడు. మమ్మీ బాగుంది మమ్మీ, నేను తాగా మమ్మీ, నాకు ఇది పెట్టారు చూడు అనుకుంటూ చూపెట్టిండు. ఇక అచ్చుతోటే ఫస్ట్ మా అశ్వగాడు వాని చదువు గురించి ఆలోచించుకోడు కానీ మా చిన్నోని గురించి బాగా ఆలోచించుకుంటాడు. అదే అర్థం కాదు. ఇక అచ్చుడితోటే కూడా చాక్లెట్ ఇచ్చిండు. సంథింగ్ మరి ఏదో దొరికినట్టున్నది. ఇక తినేస్తున్నారు వాళ్ళైతే. వాళ్ళు వచ్చినాకైతే ఇల్లులా ఉండదబ్బా. ఇక ఇక్కడనైతే ఇక పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ వేద్దాము. అండ్ మాకు కూడా ఈవినింగ్ తిండికి ఉంటుంది కదా అనేసి అయితే రాజ్మా గారెలు చేస్తున్నాను. ఫస్ట్ టైం మా అబ్బాయి ఇలా గారెలు కూడా ట్రై చేయడము. యూట్యూబ్‌లో చూస్తే అది కూడా చెప్పారు. రాజ్మాతోని గారెలు చేసుకున్నా బాగానే ఉంటాయి అని చెప్పారు. సో, అందుకనేసి అయితే ఇక్కడ గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. గారెలు చేయడానికంటే అంత ఈజీ కాదు కదా! మళ్ళీ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక అప్పటికి పిల్లలు వచ్చారు. పిల్లలు రాకముందే వేసేసుకుని బాగుండు కదా అనేసి అంటారేమో. ఏగో పిల్లలు లేనప్పుడు బద్ధకం అనిపిస్తుంది అబ్బా. కూర్చున్న కాంచే లేవబుద్ధి కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్‌లో ఉన్నా నేను. సో, మళ్ళీ మా చిన్నోడు వస్తే వెంటనే ఏదో ఒకటి అవ్వాలి, కాల్చియాలి, తినాలి. అదో పిచ్చి వానికి. ఎందుకంటే నాన్ స్టాప్ నోరు ఆడుతూనే ఉండాలి. సో, అదన్నమాట. ఇక్కడ నా డ్రెస్‌ని చూస్తే నాకే అంత ఎట్నో అనిపిస్తున్నది. బట్ బాగుంది. డ్రెస్ బాగుంది. బట్ కలర్ పోకపోతే చాలా బాగుండు. కాటన్ కదా! ఫ్రీగా ఉంది. ఇక్కడ నేను కాలుస్తున్నా లేదా అనేసి చెక్ చేస్తున్నాడు మావాడు. అరే కాలుస్తున్నా ఆగురా అంటే ఆయిల్ వస్తుంది అంటే లేదే నువ్వు కాలవట్లే అంటాడు. వాడిని కాల్చి ఒకటి ప్లేట్లో పడేదాకా వాడు నమ్మడన్నమాట. ఇక వీడియో ముందుకొచ్చి ఎక్స్ట్రాస్ పడుతున్నాడు మావాడు. ఇవి ఎక్కువ పెట్టొద్దని నా భయం. ఎందుకంటే పసకలైతే అంటారు కదా పాపడాలు ఎక్కువ తింటే. బట్ ఆవిడ ఇష్టంగా తింటాడు. కాకపోతే ఎక్కువ పెట్టాను. కొన్ని మాత్రమే పెడతా. ఒక్కసారి ప్యాకెట్ తెచ్చిందంటే 1 వీక్ అలా అవుతుంది. బట్ ఇవి మానేయాలబ్బా నాకు భయమేస్తుంది. ఎందుకంటే వీళ్ళ హెల్త్‌లు కూడా అంతంత మాత్రానే ఉంటుంది. మధ్యన అస్సలు బాగుండట్లేదు పిల్లలకైతే. ఎందుకో అర్థం అవ్వట్లేదు. ఏమైతుందో అర్థం కావట్లేదు. చిన్నోడైతే ఒక్కటే డే బాగుంటుందంటే నెక్స్ట్ 2, 3 డేస్ అస్సలు బాగుండట్లేదు. మొన్నటిదాకా అస్సలు బాలేదు. మళ్ళీ ఈ రోజు కూడా ఫుల్ జలుబైంది. మొస కూడా వెళ్ళట్లేదు. దాంతో ఇబ్బంది అయిపోతనిపింది. ఇక్కడ పాపడాలు కాల్చిపిచ్చాను అనుకోండి, అయిపోయేదాకా కూర్చున్న కాన్సలు ఎవ్వరు హ్యాపీగా ఉండిపోతారు. ఇదొక పెద్ద టాస్క్. అంటే అచ్చుడితో ఏదో ఒక స్నాక్ చేసేయాలి. బట్ ఏం చేసి నిజంగా అర్థం కాదు. చేసిన స్నాక్స్ తినరు. ఎందుకంటే గారెలు చేద్దామని ఫిక్స్ అయిపోయా వానికి, వడలు చేసి పెడదామని. వడలద్దు అనుకుంటా అనేసారు. మా అశ్వగాడు వానికి ఇష్టము. కాకపోతే
మన పెసరవడలు ఉంటాయి కదా, సో అవి అయితే బాగా తింటాడు. అంటే వితౌట్ కొన్ని కొన్ని నచ్చాలి, అవి నచ్చితేనే తింటాడు. ఈ మధ్యన పూతరేకలు కావాలని ఏడుస్తున్నాడు, అదో పిచ్చి. అంతకుముందు ఒకసారేమో మా ఆయన తీసుకొచ్చాడు, అవిటిని చూసిన కాన్సర్ మమ్మీ పూతరేకలు ఎప్పుడు ఎత్తావు అనేసి అంటుండే. ఇక మా ఆయన నుండి తెప్పిస్తే తీరనేసి వాళ్ళ డాడీ అంటున్నాడు. అమ్మ పిల్లలు ఏదైతే అది ఇవ్వాలబ్బా, ఇవ్వకపోతే సదాయించడం నెంబర్ 1. అందులో మా చిన్నోడి తర్వాత పెద్ద నెంబర్ 1. మా హర్షిగాడు మాట్లాడు స్టార్ట్ చేస్తే తలకాయ మొత్తం తింటాడు, అది ఒక రేంజ్లా. ఇక బయట అయితే ఎలా గాలి వస్తుందంటే మామూలుగా గాలి రావట్లేండి. మనుషులు నిల్చున్నామా అంటే కొట్టుకపోతే, వర్షం అంత పడట్లేదు కానీ విపరీతమైన గాలి వస్తున్నాయి. బట్ వెదర్ మాత్రం చాలా కూల్ ఉంటుంది. మంచిగా వేడివేడిగా ఏమైనా స్నాక్స్ తీసుకొని ఆ గాలి వచ్చే కాడ కూర్చొని తింటే ఆ కిక్కే వరప్ప. ఇంకా ఇక్కడనైతే ఇక పిల్లలకైతే వడాలైతే చీ పాపడలు అయితే కాల్చి ఇచ్చాను. సో ఇక్కడనైతే ఇక రాజ్మా గ్రైండర్ పడుతున్నాను, ఎందుకంటే ఇక మనం గ్రైండర్ పట్టేసి పెట్టినాం అనుకోండి, సో ఇక ఎప్పుడు వీళ్ళకి ఎన్ని కావాలో అన్ని చేసి ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ మా ఆయన వచ్చాక కొన్ని చేసి ఇవ్వచ్చు కదా అని. కానీ జిగురుందబ్బా, నేనేమో అనుకున్నా కానీ ఇది మన అదేంటిది ముద్ద గారెలు, పప్పు గారెలు అంటారు కదా, పప్పు మన ఏదో పప్పు అంటారు కదా, అలా లేదు, జిగురు ఉంది. నాకు అర్థమైపోయింది, ఓకే జిగురు ఉంది అని. నేను జిగురు ఉంది, బట్ నార్మల్గా వీటిని ఏంటంటే గుడాలు చేసుకొని తిన్నాం, గుడాల టైప్ అంటారు తెలుసా, గుడాల టైప్ చేసుకొని తిన్నామంటే చాలా 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 బాగుంటుంది. నాకు అర్థమైపోయింది అట్లా బాగుంటుందని. ఇక్కడనైతే అది అన్న కొద్దది జిగురు వస్తుంది. అట్లా అయితే మొత్తం అయితే పట్టేసాను. అట్లా అయితే ఇవి గ్రైండర్ కూడా ఖరాబ్ అయిపోయింది అబ్బా, అంట లోడ్ ఎక్కువ అయిపోతుంది. వట్టి ఎండ లోడ్ అయిపోయి టక్కన కింద ఒక స్టిక్ ఉంటుంది కదా, అది పడైపోయి మళ్ళీ 5 minutes దాకా రావట్లేదు. దీన్ని చేంజ్ చేయలేము, మా ఆయనకి అసలే అర్థం కాదు. ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితులు ఆడవాళ్ళకి అర్థమవుతుంది, మా ఆయనకేం అర్థం అవ్వట్లేదు. దీన్ని చేంజ్ చేయండి అంటే మాట వినట్లేదు. నాకైతే కోపం వచ్చేస్తుంది. ఇటున వాడైతే దీనైతే గ్రైండర్తో పట్టేశాను. ఇక్కడనైతే గారెలు చేద్దాము అనేసి పేపర్ అయితే కట్ చేస్తున్నాను. మనకు పక్కన ఆయిల్ ప్యాకెట్లు ఉన్నాయి కానీ ఆయిల్ ప్యాకెట్లకు అవి మళ్ళీ నూనె అంత ఉంటుంది అనేసి మరి వత్తి రావు. నాకు ఎక్కువ క్లాత్ మీద చేయడం అలవాటు. సో మరి దీని మీద పడుతుందో వస్తుందో రాదో అన్న డౌట్ కొద్ది అయితే మీద చేస్తున్నాను. కానీ జిగురుంది, అది జిగురు ఉండేసరికి కొంచెము ఏదోలా అనిపించింది, బట్ టేస్ట్ బాగుంది. మనం లావు చేసుకోవద్దు, లావు చేసుకున్నామంటే అంత కొంచెం వెరైటీగా వస్తున్నది, నావు పిండి వస్తున్నది. అలా లేకుండా నార్మల్ కొంచెం సన్నగా వేసుకున్నామంటే మంచి గర్రలాగా కరకర టేస్ట్ ఉంది. అదైతే బాగా నచ్చింది. ఇవి ఇప్పుడు కొన్ని వేసేస్తాను. ఇవి కొన్ని వేసి అయిపోయాక అయితే ఈవినింగ్ టైంలో మా ఆయన వస్తాడు కదా, సో ఆ టైంలో అయితే ఆయనకు చేసిస్తా. ఫస్ట్ ఫోన్ చేసి అడిగా, ఇలా గారెలు చేస్తున్నా బావా, నీకు ఇట్లా చేస్తుండ అన్నట్టు. ఏమద్దు నేను తిన్నా, నాకు అవసరం లేదని అన్నాడు. మళ్ళీ కరెక్ట్ ఇంటికి వచ్చిన వెంటనే గారెలు చేసావా, ఎక్కడున్నాయి ఇస్తావా అని అడుగుతాడు. అది మా ఆయన మెంటాలిటీ అన్నట్టు. ఫస్ట్ అద్దంటాడు, నెక్స్ట్ కావాలంటాడు. ఆయన మనస్తత్వం కూడా ఫస్ట్ తిడతాడు, నెక్స్ట్ బాధపడతాడు. కానీ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా గ్రేట్. అర్థం చేసుకోకపోతే వాళ్ళు పరమ వేస్ట్, ఇక దాని గురించి పట్టించుకొని వేస్ట్ కదా. మా ఆయన ఏమో మర్చిపోయాబ్బా. సో కొంచెం ఎందుకో పిండి నాకు అది అనిపించింది. అందులో నేను చూసాను, ఇందులో యూట్యూబ్లో చూస్తే కూడా శనగపిండి కలిపారు, కొంచెము వరి పిండి కలిపారు. బట్ అవన్నీ కలిపితే టేస్ట్ వేరే వస్తుంది కానీ నార్మల్గా గారెల్లాగా ఎందుకు వస్తాయి. సో అందుకనేసి నాకు అంతలా అనిపించలేదు. అందుకనేసి ఇక నేను ఎందుకులే అన్నట్టు అనిపించేసి అవి అలా చేయలేదు. జస్ట్ నార్మల్గా రాజ్మాలనే చేశాను. కాకపోతే నాకు కరివేపాకును కొత్తిమీర ఎక్కువ ఉందనుకోండి చాలా టేస్ట్ అనిపిస్తుంది. కొత్తిమీర కన్నా కరివేపాకు ఎక్కువ ఉందనుకో గారె ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. అది ఆ ఫ్లేవర్కి ఈ ఫ్లేవర్ ఓకే. మా పిల్లలు ఏంటంటే మమ్మీ నీది అంత గారెలు ఆకులు ఎక్కువైనా అంటారు. మా చిన్నోడు అవన్నీ పీకి పడేసరికి తినేసరికి ఒక్కటే గారె తిన్నాడు పాపం. వాడైతే బాధ అనిపించేసిందబ్బా, ఏం చేస్తాం. సో ఆల్మోస్ట్ ఇది ఈవినింగ్ 5 అవుతుంది అనుకుంటా. 5 o'clock చేస్తున్నాను. 5కి చేసేసి ఇక మళ్ళీ ఇండ్లు పని స్టార్ట్ అయిపోతుంది కదా. ఆడవాళ్ళకు రికామేడ్ ఉంటారు, ఇయ్యరు కదా. అట్లా 4, 5 తిన్నా కావచ్చు, తినేసి సైలెంట్గా కూర్చున్నాను. ఎందుకంటే మళ్ళీ మా ఆయన వచ్చినాక తింటాయి కదా. సో అందుకనేసి అయితే పిల్లల కోసం అయితే వేస్తున్నా. ఎక్కువ తక్కువ ఏం చేయట్లేదు. ఎక్కువ తక్కువ అయితే మెత్తబడితే మళ్ళీ తినబుద్ధి కాదు, వేడి అయితేనే బాగుంటుంది. ఇంకా మా వాళ్ళు వచ్చిందంటే ఫస్ట్గా మా అష్టగాడు మమ్మీ చాయ్ అంటారు. ఎందుకంటే పాప మార్నింగ్ వంగ చాయ్ పోయట్లేదు, అందుకనేసి లేస్తేనే చాయ్ అని మొత్తుకుంటాడు.
అందుకనేసి వాని కోసమే ఈ ఛాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇల్లు కూడా ఒక్కసారి ఊడ్చేసాం అనుకోండి, మీకు తెలియదు అబ్బా, నేను మా వాళ్ళు రాకముందు ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటానో, వితిన్ 10 మినిట్స్లో దానమ్మ మించి అంగడి చేసేస్తారు. మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకుంటా సర్దుకుంటా పొద్దున ఎంత బాగుంటుంది. వీళ్ళు వచ్చి అంటారు చూడండి, ఎంత అంగడి చేస్తారు, బాక్సులు పడేస్తారు, బ్యాగులు పడేస్తారు. మా చిన్నోడైతే అది తీసుకొచ్చి పడేస్తాడు, ఇది తీసుకొచ్చి పడేస్తాడు. మా చిన్నోంతో ఉన్నంత కష్టం భూమి మీద ఏమంటారు. ఈ సైకిల్ తీసుకుపోయి ఇంకో రూమ్లో పెడతా, కావన అచ్చుడితోటే పక్క తీసుకొచ్చి మళ్ళీ ముందు రూమ్లో పెడతాడు. అరే రూమ్ చిన్నగా ఉన్నదిరా, బయట నడిచితే కష్టం అవుతుంది అంటాము. అవసరం లేదు, తీసుకుపోయి పైన పెట్టిపా అంటాడు. లేకపోతే నా సైకిల్ ఈయనే ఉండాలంటాడు. వాంతో నార్మల్ ఉండదు అబ్బా. ఒక్క సెకండ్లో ఇల్లు మొత్తం గాయ చేసి అంగడి చేసి పెడతారు. ఆల్మోస్ట్ 5:30 6 అవుతుంది కావచ్చు. ఇక నేను చిరాకు వచ్చేసి తిడుతూ ఉంటా. ఏం చేస్తాం అబ్బా, పొద్దున్న దాకా చేసి ఉంటాం, ఒక్క పావు గంట అరగంట రెస్ట్ దొరుకుతుంది. ఆ రెస్ట్కి కూడా కనీసం ఆ రెస్ట్ చేయకుండా పని సత్తాయిస్తా అంటే ఏం చేస్తా. మళ్ళీ అప్పటిదాకా నీట్గా ఉన్న ఇల్లు ఒక్క సెకండ్లోనే ఖరాబ్ చేస్తే ఎంతో కోపం వచ్చేస్తుంది. అంటే పిల్లలు చిన్నోళ్ళే, అడ్జస్ట్ అవ్వాలి. ఇంకొక 1 or 2 years అడ్జస్ట్ అయితే, మా చిన్నోడు కొంచెం పెద్దోడైతే తెలివికి వచ్చిందనుకో హ్యాపీ, అందులోకి అనిపిస్తుంది. ఇవన్నీ మళ్ళీ సర్దుకుంటా తీసుకుంటా, ఒకటికొకటి ఒక్కొక్క ప్లేస్లో పెట్టుకుంటాం చెయ్యాలి అని అంటే అదొక నరకము. ఇలా నా రూమ్లోకి పంపించేశాను. మా జిన్నుడు ఏమన్నా యాక్టింగ్ చేస్తాడా, కొడితే కొట్టినా అంటాడు, కొట్టక ముందు నువ్వు కొట్టినా అంటాడు, ఫీల్ అవుతాడు. లేకపోతే బొమ్మలు ఎగిరేస్తాడు, లేకపోతే బెదిరిస్తాడు, లేకపోతే చంపేస్తా అంటాడు. ఆల్రెడీ తిడుతుంటే పాపం తీసుకొని పోతున్నాడు. ఈ వీటితోని టీవీ కొడతాన్న భయం, ఎందుకంటే టీవీ కింద ఉన్నది కదా. బాక్స్ ప్రతి ఒక్కటి తీసి బయట పడతారు. ఒక్క సెకండ్లోనే ఇంటికి వచ్చినామంటే చాలు, ఆ సెకండ్లోనే టవల్స్ ప్రతిదీ అన్నట్టు అనుకుంటారు. ఇంకేంది తింటానో పంటానో అనేసి, కానీ దాని అనుకున్న బాధ కష్టం అంతా చేష్టోళ్ళకి తెలుసు అబ్బా. బయటకు పోయి పని చేస్తారు కాదనం, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నాడుగోల మధ్యాహ్నం 4 గంటలు కాక ఇవన్నీ చేసి ఎంత కష్టం అనిపిస్తుంది మీరే చెప్పండి. ఇక ఇక్కడనైతే ఇక బట్టలే తారేస్తున్నా. నేను బట్టలు వచ్చే కొద్దీ మా చిన్నోడు ఏమన్నా గాలి వస్తుందా, బట్టలు కొట్టుకుపోయేటట్టే గాలి వచ్చేస్తుందని, అయినా కానీ చిన్నోడు డ్యాన్స్ చేస్తున్నారు, నేను చూడలేదు దీన్ని, భలే వేస్తున్నాడు. ఇవన్నీ ఇక బట్టలన్నీ ఆరేసేస్తే ఇక కిందికి పోయి కొద్దిగా ప్రశాంతంగా ఉందామని, మా పెద్దోడైతే బండలతో ఆడుతాడు. ఎప్పుడో కళ్ళు మీద పడ్డప్పుడు ఇరిగిపోద్ది అని చెప్తా ఉంటా. మా చిన్నోడు సైకిల్ దొక్కుతూ ఉంటాడు. కొద్దిగా ఈవినింగ్ చల్లగా ఉంటుంది కదా, నాకు కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ రిలీఫ్ అయిపోతుంది అనేసి ఆలోచించుకుంటుంటా. సో ఈ వీడియోలో ఏం చెప్పానో నాకైతే తెలియదు, కానీ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మీరు లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది.